ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది ఈడీనే కానీ మోడీ కాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. లిక్కర్ కేసు నుంచి ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా తప్పించుకుందామనుకున్నారు, కానీ తప్పలేదన్నారు. చట్టానికి ఎవరు చుట్టం కాదన్నారు రఘునందన్ రావు. సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది. ఢిల్లీలో రెండోసారి కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నూతన మద్యం పాలసీ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ఆ ఎక్సైజ్ పాలసీలో ఇన్వాల్వ్ అయి గౌరవనీయురాలు శ్రీమతి కవిత గారు కొన్ని బినామీ కంపెనీలను ఏర్పాటు చేసి కొన్ని అవకతవకలకు పాల్పడినట్టు అనేక మందిని విచారించి రిమాండ్ చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక కన్క్లూజన్కి వచ్చింది. ఆ విచారణలో భాగంగా వారికి ఈరోజు నోటీసులు ఇస్తే ఏదో తెలంగాణ మహిళలకు ఇచ్చినట్టు, తెలంగాణ ఆడపడుచుల్ని కించపరిచినట్టు, కవిత గారు చేసిన తప్పులకి తెలంగాణ ఆడపడుచులకు ఏదో సంబంధం ఉన్నట్టు ట్విట్టర్లలో పెట్టి, ఫేస్బుక్లలో పెట్టి ఈరోజు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు మీరు చేస్తున్నటువంటి నాటకాన్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది. తెలంగాణలో ఆడపడుచులంటే రాణి రుద్రమలకి వారసురాలుగా ఉంటారు, తెలంగాణలో ఆడపడుచులంటే సమ్మక్క సారలమ్మలకి వారసులు ఉంటారు, కానీ సారలమ్మేటోళ్ళు సారా రాణిలు కాదు చెల్లె కవిత. అందుకని ఇచ్చిన నోటీసులకి చట్ట ప్రకారం పోయి అక్కడ సమాధానం చెప్పు తప్ప పార్టీలను బదనాం చేయొద్దు, తెలంగాణ ఆడపడుచులను కించపరచొద్దు అని చెప్పి ఈ సందర్భంగా శ్రీమతి కవిత గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి ఇచ్చినటువంటి నోటీసులకి భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది. ఢిల్లీలో రెండోసారి కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నూతన మద్యం పాలసీ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ఆ ఎక్సైజ్ పాలసీలో ఇన్వాల్వ్ అయి గౌరవనీయురాలు శ్రీమతి కవిత గారు కొన్ని బినామీ కంపెనీలను ఏర్పాటు చేసి కొన్ని అవకతవకలకు పాల్పడినట్టు అనేక మందిని విచారించి రిమాండ్ చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక కన్క్లూజన్కి వచ్చింది. ఆ విచారణలో భాగంగా వారికి ఈరోజు నోటీసులు ఇస్తే ఏదో తెలంగాణ మహిళలకు ఇచ్చినట్టు, తెలంగాణ ఆడపడుచుల్ని కించపరిచినట్టు, కవిత గారు చేసిన తప్పులకి తెలంగాణ ఆడపడుచులకు ఏదో సంబంధం ఉన్నట్టు ట్విట్టర్లలో పెట్టి, ఫేస్బుక్లలో పెట్టి ఈరోజు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు మీరు చేస్తున్నటువంటి నాటకాన్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది. తెలంగాణలో ఆడపడుచులంటే రాణి రుద్రమలకి వారసురాలుగా ఉంటారు, తెలంగాణలో ఆడపడుచులంటే సమ్మక్క సారలమ్మలకి వారసులు ఉంటారు, కానీ సారలమ్మేటోళ్ళు సారా రాణిలు కాదు చెల్లె కవిత. అందుకని ఇచ్చిన నోటీసులకి చట్ట ప్రకారం పోయి అక్కడ సమాధానం చెప్పు తప్ప పార్టీలను బదనాం చేయొద్దు, తెలంగాణ ఆడపడుచులను కించపరచొద్దు అని చెప్పి ఈ సందర్భంగా శ్రీమతి కవిత గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి ఇచ్చినటువంటి నోటీసు